యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో ఏమన్నాడు? జవాబు: ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో, బోధకుడా, మమ్మను నిందించుచున్నావని అన్నాడు. 2, మమ్మను నిందించుచున్నావన్న ధర్మశాస్త్రోపదేశకునితో యేసు ఏమన్నారు? జవాబు: ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము గాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుతున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుతున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. 3, ఈ తరము వారు ఎవరి రక్తము నిమిత్తము విచారింపబడుదురు? జవాబు: లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. 4, జ్ఞానమును తాళపు చెవిని ఎవరు ఎత్తుకొని పోయిరి? జవాబు: శాస్త్రోపదేశకులు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయిరి. 5, ధర్మశాస్త్రోపదేశకులు ఇంకా ఏం చేస్తారు? జవాబు: ధర్మశాస్త్రోపదేశకులు లోపల, అనగా పరలోక రాజ్యములో ప్రవేశించు వారిని అడ్డగింతులని యేసు చెప్పాను. 6, శాస్త్రులు పరిసయ్యులు యేసు పైన ఏమి మోపాలని చూస్తున్నారు? జవాబు: శాస్త్రులు పరిసయ్యులు యేసు మీద నింద పగబట్టి యేసు మీద నేరము మోపవాలనని ఉండిరి. 7, యేసును చాలా సంగతులను గూర్చి ఎందుకు మాట్లాడింపసాగిరి? జవాబు: యేసు నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి మాట్లాడింపసాగిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.